రక్తంలో కడగబడిన తర్వాత నో టర్నింగ్ బ్యాక్. ఒకసారి రక్షించబడిన తర్వాత నువ్వే నా దేవుడు, నువ్వే నా ప్రభు, నువ్వే నా నాయకుడు, నువ్వే నా కాపరి, నా ప్రభు, నా జీవితం అంతా నువ్వే అని చెప్పి ఆ నాగట్టి మీద నువ్వు చేయబెట్టిన తర్వాత ఎలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పటికీ కూడా ఈ యాత్రలో నువ్వు ఏం కావద్దు తెలుసా? వెనకకి లాగే శరీరాశల వైపు నువ్వు వెళ్ళొద్దు, వెనకకి లాగే దురలవాట్ల వైపు నువ్వు చూడొద్దు, వెనకకి లాగేటువంటి మనుషుల వైపు నువ్వు చూడొద్దు, వెనకకి ఆశలో నేను లాగేటువంటి ఆ యొక్క సాతాను వైపు నువ్వు చూడొద్దు. ఎవరిని చూడాలి తెలుసా? విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపే చూస్తూ నాగట్టి మీద చెయ్యి పెట్టిన నువ్వు ముందుకి సాగిపోవాలి యేసయ్య రాజ్యము చేరే వరకు. కానీ వెనక తట్టు ఎంత మాత్రం కూడా చూడొద్దు అన్నాడు దేవుడు. ఎందుకు చూడొద్దు వెనక తట్టు? వెనక ఉన్నదంతా పాపమే, వెనక ఉన్నదంతా మరణమే, వెనక ఉన్నదంతా నాశనమే. దేవుడు కనికరము చేత ఆ నాశనము నుండి, ఆ మరణము నుండి, ఆ పాపము నుంచి మనల్ని విడిపించి క్రీస్తు దాసులుగా మనల్ని చేసిన తర్వాత మనం ఎవ్వరికి దాసులుగా ఉండడానికి దేవుడు మనల్ని రక్షించలేదు. హల్లెలూయా.